దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు సడన్ షాక్ ఇచ్చింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన టెన్యూర్లకు ఇది వర్తిస్తుంది. ఆర్బీఐ ఇటీవల కీలక రెపో రేట్లు తగ్గించగా, అదే క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ రేట్లు తగ్గించింది. దీంతో మరోవైపు తమపై భారం తగ్గించుకునేందుకు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించింది. ఈ మేరకు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. సవరించిన కొత్త వడ్డీ రేట్లు 2025 డిసెంబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ బ్యాంకు ఇప్పుడు 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్ వడ్డీ రేట్లను 5 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. అంతకుముందు ఎస్బీఐలో 2-3 ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై సాధారణ ప్రజలకు వడ్డీ రేటు 6.45% ఉండగా ఇప్పుడు 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.40% చేర్చింది. ఇదే సమయంలో సీనియర్ సిటిజన్లకు అంతకుముందు 6.95% ఉండగా ఇప్పుడు 6.90% చేర్చింది. మిగతా టెన్యూర్లపై వడ్డీ రేట్లను పెద్దగా మార్చలేదు. ఇదే సమయంలో బ్యాంక్ తన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ ప్రొడక్ట్ 444 రోజుల వ్యవధితో అందిస్తున్న అమృత్ వృష్టి పథకం వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఇక్కడ అంతకుముందు వడ్డీ రేటు 6.60% ఉండగా దీనిని ఇప్పుడు 6.45% చేర్చింది. ఈ కొత్త వడ్డీ రేట్లు కూడా డిసెంబర్ 15 నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది బ్యాంకు. ఇతర వడ్డీ రేట్ల విషయానికి వస్తే ఏడాది నుంచి 2 ఏళ్ల వరకు డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.25%, 3 నుంచి 5 ఏళ్ల వరకు 6.30%, 5 నుంచి 10 ఏళ్ల వరకు డిపాజిట్లపై 6.05% వడ్డీ ఇస్తుంది. సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజన్లకు కనీసం 50 బేసిస్ పాయింట్ల వరకు అధిక వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఆర్బీఐ ఇటీవల డిసెంబర్ 5న వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక ప్రకటన చేసింది. 25 బేసిస్ పాయింట్లు తగ్గించగా ఇది 5.50% నుంచి 5.25%కి దిగొచ్చింది. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు ఏకంగా 125 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు దిగొచ్చింది. ఫిబ్రవరి, ఏప్రిల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లు తగ్గగా జూన్ నెలలో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇలా మొత్తంగా 4 దఫాల్లో 1.25% వరకు వడ్డీ రేటు తగ్గింది. రెపో రేట్లను కేంద్ర బ్యాంకు తగ్గిస్తున్న క్రమంలో బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు అందించేందుకు రుణ రేట్లు, ముఖ్యంగా హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటివాటిపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. తమపై భారం తగ్గించుకునే క్రమంలో వెంటనే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తున్నాయి. ఆర్బీఐ రెపో రేటు తగ్గించగా ఈ ఏడాదిలో చాలా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు ఆల్ టైమ్ కనిష్టాలకు పడిపోయాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి బ్యాంకులు ఇప్పటికే ఈ ఏడాదిలో 3-4 సార్లు ఎఫ్డీ రేట్లను తగ్గించింది. దీంతో డిపాజిట్లు ఆకర్షణ కోల్పోతున్నాయని చెప్పొచ్చు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.